The marriage is everyone's individual affair. వివాహం అనేది ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తిగతమైన వ్యవహారమై ఉన్నది. And we believe, మరియు మనం దానిని నమ్ముచున్నాం. for a believer, ఒక విశ్వాసికి God works together with him. దేవుడు అతనితో పాటు కలిపి పని చేస్తూ ఉంటాడు. That's called the intelligence. అదే జ్ఞానము అంటే. Amen. Amen. So this moment also, కాబట్టి ఈ క్షణంలో కూడా our brothers Peterson and Beulah, మన సహోదరుడు పీటర్సన్ మరియు బ్యూలా they're going to get married, వాళ్ళు వివాహం చేసుకొని పోతున్నారు. and we wish them, మరియు మనం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. my precious brother and my sister, నా ప్రశస్తమైన సహోదరుడు మరియు సహోదరి, the Bible says, బైబిల్ చెప్తుంది they are not two, they are one. వారిద్దరూ వేరు వేరు కాదు కానీ వారు ఏక శరీరమై ఉన్నారు. When God united, దేవుడు జత చేస్తే who can separate them? ఎవరు వేరు చేయగలరు వారు దాని నుండి? Amen. ఆమేన్. And today morning, మరియు ఈ ఉదయకాలమున for a sense of humor, I want to say something. నేను కొంత తెలుసుకున్నట్టు కొరకు నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. In one marriage, ఒక వివాహంలో, in a Christian marriage, ఒక క్రైస్తవ వివాహంలో and bride and bridegroom will be sitting there. ఆ వరుడు మరియు వధువు అక్కడ కూర్చుని ఉన్నారు. And a small girl came మరియు ఒక చిన్న బాలిక వచ్చింది. and asked the mother, మరియు ఆ తల్లిని అడిగింది, Amma, why this auntie is wearing a white saree, white gown, white everything? అమ్మా ఎందుకు ఈ బాలిక ఆ తెల్లని చీర లేకపోతే తెల్లని గౌను ఆ తెల్లని ఆ పైన అది పెట్టుకుని ఉన్నది? The mother said, ఆ తల్లి చెప్పింది, today she is very happy. ఓ ఈ రోజు ఆమె చాలా ఆనందంగా ఉన్నది. Today she is very happy in the life. ఓ ఈ రోజు ఆమె జీవితంలో చాలా ఆనందంగా ఉన్నది. So white is the expression of the happiness. కాబట్టి ఆ తెలుపు అనేది సంతోషాన్ని వ్యక్తపరిచే రంగై ఉన్నది. After some time, కొంత సమయం తర్వాత the girl asked the mother, ఆ బాలిక ఆ మళ్ళీ అమ్మని అడిగింది, okay, సరే auntie is very happy, ఆంటీ చాలా ఆనందంగా ఉన్నది, then why uncle is wearing the black suit? మరి అంకుల్ ఎందుకు నలుపు రంగు సూట్ వేసుకున్నాడు? My brother is not in a black suit, he is in a blue suit. That's why I am saying this. సోదరుడు బ్లాక్ సూట్ లో లేడు కానీ బ్లూ సూట్ లో ఉన్నాడు, అందుకే చెప్తున్నాను. Because this is what the comments, the Jew of the world is saying. ఎందుకంటే ఈ లోకము ఈ విషయాల గురించి అవే చెప్తూ ఉంటుంది. They are making many comments about the marriages. వాళ్ళ వివాహాల గురించి అనేక రకమైన కామెంట్లు చేస్తూ ఉంటారు. But today we are Christians not talking about that worldly things. కానీ క్రైస్తవులమైన మనం ఈ రోజు ఆ లోక విషయాల గురించి మాట్లాడుకోం. My brother, my sister, నా ప్రియ సహోదరుడు సహోదరి, really I believe today morning this is a God's ordained marriage. This is. నిజంగా ఈ ఉదయకాలంలో నేను నమ్ముచూ ఉన్నాను ఇది దేవుని ద్వారా నిర్ణయించబడిన వివాహం అని. And I wish Brother Peterson and Sister Beulah, మరియు నేను సహోదరు పీటర్సన్ మరియు బ్యూలాకు వందనములు తెలియజేస్తున్నాను. how the Ephesians saying that, ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక చెప్తున్నట్లుగా marriage is a mystery. వివాహం అనేది ఒక మర్మమై ఉన్నది. Paul talking about the marriage and finally he's saying that I'm talking about the Christ and the bride. పౌలు వివాహం గురించి మాట్లాడుతూ చివరికి ఆయన చెప్తున్నాడు ఇది క్రీస్తు మరియు సంఘం యొక్క వివాహం గురించి అని. And he's saying every husband, మరియు ఆయన చెప్తున్నాడు ప్రతి భర్త కొరకు, you love your wife ఓ భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, as you love your own flesh. మీ సొంత శరీరాన్ని ప్రేమించినట్లుగా మీ భార్యలను And ప్రేమించుడి. he said, you wife, మరియు భార్యలారా you obedient to your husband. మీ భర్తలకు లోబడి ఉండుడి.